హలో మామ, నమస్తే. అందరు ఎట్లురు? మంచిగురా? సో నేను ఎప్పటి నుంచో పోదాం అనుకుంటున్నా ఒక టెంపుల్ కి. ఆ టెంపుల్ వచ్చేసి కొమరవెల్లి. నేను చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు పోదామని మా ఫ్రెండ్స్ తోటి ప్లాన్ వేసిన. ఈ రోజు మా ఫ్రెండ్స్ నేను కలిసి కొమరవెల్లి నుంచి కొండపోచమ్మ టెంపుల్ కి అయితే వెళ్ళిపోతున్నాం. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. చలో. ఇక్కడ మీకు అనిపిస్తున్నది కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనానికి కమాన్. ఇది టెంపుల్కి అయితే వచ్చేసినాము. మా ఫ్రెండ్ గానికి మొక్కు ఉందన్నమాట. ఆ మొక్కు తీర్చుకోవడానికి కళ్యాణ కట్టకైతే వచ్చినాము. వాడు గుండె వేయించుకున్న తర్వాత ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడే గుండు కొట్టుకున్న తర్వాత దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాం. ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. ఫస్ట్ గోపురం అనమాట. దీంట్లో నుంచే లోపలికి వెళ్ళిపోవాలి. నేను ఎప్పుడు రాలే, ఫస్ట్ టైం వచ్చిన. ఇక్కడ లోపల మెట్లు ఉన్నాయి. ఎంత ఉంటాయి? ఇక్కడనేనా? మా ఫ్రెండ్స్ నాకైతే అబద్ధం చెప్పారు. చాలా మెట్లు ఉంటాయి, ఒక 1000 వరకు మెట్లు ఉంటాయి అని చెప్పేసి అన్నారు. మెట్ల నుంచి పైనకి వెళ్ళిపోతున్నాయి. మాకైతే చాలా ప్రత్యేకంగా దర్శనం అయితే అయింది. కాకపోతే ఆదివారం బుధవారం రోజు ఎక్కువ పబ్లిక్ ఉంటారంట. మనం స్టార్టింగ్ గుడిలోకి ఎంటర్ కాగానే మనకి గంగిరేగి చెట్టు అయితే కనిపిస్తుంది. ఈ గంగిరేగి చెట్టుకు మన దగ్గర ఏమైనా కోరికలు ఉంటే కోరుకొని ఇక్కడ ముడుపులు అయితే కడతారు. మనకి ఇంకా ఏమైనా కోరికున్న నెరవేరితే ఇక్కడ కింద ఒగ్గు పూజాలతోటి పట్నం అయితే వేపిస్తారు. అండ్ అంతేకాకుండా స్వామి వారికి బోనాలు అయితే సమర్పిస్తారు. ఇంకా మేము కొమరవెల్లిలో దర్శనం కంప్లీట్ చేసుకొని కొండపోచమ్మ టెంపుల్కి అయితే బయలుదేరిపోయినాం. దర్శనం అయితే చేసుకున్నాం. దర్శనం చేసుకొని కొమరవెల్లి నుంచి ఇక్కడికి ఒక 4 కిలోమీటర్లు ఉంటుంది కొండపోచమ్మ టెంపుల్కి. ఇక్కడ కూడా దర్శనం చేసుకుందామని వచ్చినాము. ప్రతి ఒక్కరూ కొమరవెల్లి మల్లన్న స్వామి దర్శనం చేసుకొని ఖచ్చితంగా కొండపోచమ్మ దేవాలయానికి వచ్చి అందరూ దర్శనం అయితే చేసుకుంటారు. ఇక్కడ ఈ కొండపోచమ్మ తల్లి స్వయాన మల్లన్న స్వామికి చెల్లెలిగా భావిస్తారు. ఇక్కడ సంక్రాంతి నుండి ఉగాది వరకు జాతర అయితే జరుగుతుంది. ఇక్కడ స్థల పురాణం ఏందంటే కొమరవెల్లి మల్లన్న స్వామి జగన్మాత మీద కోప్పడతాడంట. అప్పుడు అమ్మవారు ఈ అడవిలో వచ్చి స్థిరపడుతుందంట. అప్పుడు మల్లన్న స్వామి కంగారుతో నా చెల్లి ఏది అని అంతా వెతుకుతాడంట. ఇంకా చివరగా అడవిలో స్థిరపడ్డ అమ్మవారిని చూసి రమ్మని వేడుకుంటాడంట. అప్పుడు అమ్మవారు తిరస్కరించడంతో అప్పుడు మల్లన్న స్వామి నన్ను ఎవరైతే దర్శనం చేసుకుంటారో ప్రతి ఒక్కరూ నిన్ను కూడా దర్శనం చేసుకోవాలని వరమైతే ఇస్తాడంట. ఇక్కడ కొండపోచమ్మ దేవాలయం దగ్గర స్టే చేయడానికి రూమ్స్ అయితే చాలా ఉంటాయి. మేమున్న రూమ్ కి ఒక నైట్ కి 600 రూపీస్ అయితే చార్జ్ చేసిరు. ఇక్కడ ఈ గుడి దగ్గర సుక్క ముక్క అని నడుస్తాయి. మేము మటన్ కాస్ట్ అడిగితే 900 రూపీస్ చెప్పిండు. ఏమన్నా ఇంత కాస్ట్ అంటే పోతమ్ముడు చటాక్ ఎక్కువేస్తా అన్నాడు. ఇంకా నైట్ ఇక్కడ మేమైతే ధూమ్ ధామ్ ఎంజాయ్ చేసి ఇక నెక్స్ట్ డే మార్నింగ్ మల్లన్న సాగర్ అయితే వెళ్ళిపోయినాము. అంటే మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అయితే వచ్చేసిన. ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడు కట్టిరు, ఏ ఇయర్ కట్టిరు అనేది మొత్తం క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి. ఈ రిజర్వాయర్ కి కొమరవెల్లి మల్లన్న స్వామి పేరు మీదుగానే మల్లన్న సాగర్ రిజర్వాయర్ అని పేరు పెట్టిరు. ఈ రిజర్వాయర్ ను 2020లో పనులైతే స్టార్ట్ చేసిరు. 2022 ఫిబ్రవరి 23న కేసీఆర్ సార్ గారు ఓపెన్ చేసిరు. దీన్ని కాళేశ్వరం ప్రాజెక్టు రిజర్వాయర్లన్నింటిలో ఈ మల్లన్న సాగర్ రిజర్వాయర్ చాలా పెద్దది. ఈ రిజర్వాయర్ వాటర్ కెపాసిటీ మొత్తం 50 టీఎంసీ. ఇందులోని 30 టీఎంసీలు హైదరాబాద్ సికింద్రాబాద్ తాగునీటికి అండ్ పంట పొలాలకి యూజ్ చేస్తారు. ఈ రిజర్వాయర్ కి 17,600 ఎకరాల
ఎకరాలను భూమిని సేకరించి ఈ రిజర్వాయర్ కి అయిన ఖర్చు 7,400 కోట్లు ఖర్చు అయింది. ఈ రిజర్వాయర్ లో మొత్తం 8 గ్రామాలైతే పోయినాయి. రంగనాయక్ సాగర్ లో ఉన్న వాటర్ ని పంపోజ్ల ద్వారా ఈ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ లోకి ఎత్తిపోస్తారు. రిజర్వాయర్ దిగి కిందికి వస్తే మాకు తాటి చెట్లు కనిపించినాయి. ఇక తాటి చెట్లు కనిపిస్తే పానం అయితే అస్సలు ఆగలేదు. రెండు పుల్లనే ఏం చేసాం తీసుకురా. సాగర్ ప్రాజెక్ట్ అయితే చూసినాము, కంప్లీట్ అయిపోయింది. ఇట్లా రివర్స్ వస్తున్నప్పుడు మాకు ఇది తాటికల్లా ఈతకల్ల తాటికల్ దొరికింది. 100 రూపీస్ అంట లీటరు, 2 లీటర్స్ తీసుకున్నాము. టేస్ట్ మాత్రం మస్తు పుల్లగా ఉందంట. వీళ్ళు తాగిరు, నేను తాగలే. ఇంకా తాగినాక చెప్తా టేస్ట్ ఎట్లుందో. సరే తాగుదాం ఇప్పుడు. మంచిగా ఆకులలో తాగుదాం అనుకున్నాం, కానీ ఆకులలో తాగడానికి వస్తలేదు. ఇంకా గ్లాసులు తెచ్చుకొని దాంట్లో అయితే తాగేసినాం. సో ఇది ఫైనల్ గా మాది ఫ్రెండ్స్ తోటి చిన్న ట్రిప్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే షేర్ చేయండి. ఉంటాం అలా. బాయ్. నేను మీ టేక్మాల్ చిన్న.